వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మనం రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేయడానికి వెళ్ళబోతున్నాము. ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ రండి. ఫైనల్లీ మనం రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాము. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర టికెట్ విజిటింగ్ ఏమి ఉండదు. సెకండ్ గేట్ నుంచి టికెట్ చూసి లోపలికి పంపిస్తారనమాట. అయితే మనం ఓన్ వెహికల్లో వెళ్ళి సగం దూరం వరకే వెళ్తాం. అక్కడ నుంచి రామోజీ సిటీ బస్సులు మనకి లోపలికి తీసుకెళ్ళి లొకేషన్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ స్టార్టింగ్ లొకేషన్స్లో మనకి పిక్చర్స్ దిగడానికి ఇవన్నీ పర్ఫెక్ట్ లొకేషన్స్. అసలు ఈ రామోజీ ఫిలిం సిటీ మొత్తం 2000 ఎకర్స్లో అయితే ఉంది. ఇది రామోజీరావు గారే స్థాపించారు 1996లో. ఓన్లీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ ఈ రామోజీ ఫిలిం సిటీ. ఓన్లీ తెలుగు మూవీసే కాకుండా హిందీ మూవీస్ ఇంకా వేరే లాంగ్వేజెస్ అన్ని మూవీస్ వచ్చి ఇక్కడ తీస్తారు. అంత బాగున్నాయి లొకేషన్స్. అయితే లోపల పెద్ద పెద్ద సెట్స్ వేసి చూపించారు. అయితే మనకి ఒక డే మొత్తం ఇది ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ అంతా మనకి ఇండోర్ లొకేషన్స్ అనేవి చూపిస్తారు. అయితే ఆ ఇండోర్ లొకేషన్స్లో అసలు మూవీ అనేది ఎలా తీస్తారు, మూవీలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఎలాగిస్తారు అనేవి 4 ఉంటాయి ఇండోర్ లొకేషన్స్. వాటిలో అయితే మనకి కవర్ చేపిస్తారు. అండ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత మనకి అవుట్డోర్ లొకేషన్స్ చూపిస్తారు. అయితే అవి వచ్చి బాహుబలి లొకేషన్స్, ఇంకా మట్కా లొకేషన్, ఇంకా గార్డెన్స్ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తారనమాట. ఇక్కడ వరకు మాత్రమే మనకి ఓన్ వెహికల్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇవి రామోజీ ఫిలిం సిటీ బస్సెస్. ఇక్కడ నుంచి ఈ బస్సెస్లోనే తీసుకెళ్ళి వాళ్ళు మనకి లొకేషన్ చూపిస్తారు. మార్నింగ్ 9 o'clock అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకి టికెట్స్ ఇస్తారు. అది స్టిక్కర్స్ లాగా ఉంటాయి, లేకపోతే బ్యాండ్స్ లాగా ఉంటాయి. అవి మనకి హ్యాండ్కి పెట్టుకొని అక్కడ నుంచి ఈ బస్సెస్లో వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఒక్కొక్క లొకేషన్స్ చూపిస్తూ ఉంటారనమాట. ఇది స్టార్టింగ్ లోపలికి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అయిపోతాయి. ఈ హార్సెస్ ఉన్న లొకేషన్స్ అయితే చాలా సినిమాల్లో సాంగ్ షూట్స్ అయితే ఇక్కడ తీశారు. మనకి చూస్తేనే గుర్తుపట్టేయచ్చు, అంత బాగుంది లొకేషన్ అయితే. కానీ సమ్మర్లో వెళ్తే మాత్రం దోలు వదిలిపోతుంది, ఫుల్ ఎండగా ఉంటుంది అనమాట. ఆ రోజు మామూలు వింటర్లోనే వెళ్తే చాలా ఎండగా ఉంది. మార్నింగ్ అయితే ఓకే, కానీ ఆఫ్టర్నూన్ అయితే బాగా ఎండగా ఉంది. సో పిల్లలతో వాటితో వెళ్ళే వాళ్ళు అయితే బాగా ప్లాన్ చేసుకొని అంబ్రెల్లాస్ అవి కూడా పట్టుకొని వెళ్ళండి. ఇక్కడ చాలామంది వస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు స్టార్టింగ్లో గెస్ట్ రూమ్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకు పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాటిలో తీసుకెళ్ళచ్చు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి జోధా అక్బర్ మూవీ కూడా ఇక్కడే తీశారంట. అయితే ఇక్కడ మనకు డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇవన్నీ ఇండోర్ లొకేషన్స్ స్టార్టింగ్ అనమాట. ఇవి ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఉంటాయి ఇండోర్ లొకేషన్ చూపించడం, ఆఫ్టర్నూన్ చూపించరు. మార్నింగే 4 ఇండోర్ లొకేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి బాగా స్వాగతం పలుకుతారు. వీళ్ళందరూ మంచిగా డ్యాన్సులు వేసి జోష్తో వెల్కమ్ చెప్తారు లోపలికి. మనం కూడా అంతే జోష్తో ఇదంతా చూస్తూ ఉంటాము. స్టార్టింగ్లోనే ఇక్కడ చైర్ ఉంది, అందరూ ఫొటోస్ కోసం దగ్గర క్యూ కట్టేశారు. ఇక్కడ వీళ్ళు డాన్సర్స్ అయితే డ్యాన్స్తో చింపేశారు. అసలు అందరికీ జోష్ వచ్చేలాగా డ్యాన్స్ చేశారనమాట. వీళ్ళతో పాటు ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ కూడా చాలామంది జోష్తో డ్యాన్స్ చేయడం జరిగింది. చాలా బాగుంది చూడటానికి అయితే. ఇక్కడ నుంచి వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత లోపలికి ఎలా చేస్తారు, ఒక్కొక్కటి చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. పిక్చర్స్ దిగుతున్నారు, చూసుకున్న వాళ్ళు చూస్తున్నారు. చాలా బాగుంది. అక్కడ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, మైక్లో చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. దాన్ని బట్టి నెక్స్ట్ లొకేషన్స్కి వెళ్ళి చూసుకోవడమే. మనకి ఓల్డ్ సినిమాలో చూస్తే కార్స్ అవి కూడా ఉంటాయి కదా, అవి సెట్టింగ్స్ వేసి ఎలా ఉన్నాయి అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కార్లు మనం చూసినట్టయితే చాలా పాత సినిమాల్లో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్మీ అనమాట. ఇక్కడ నియర్లీ 30 minutes వెయిట్ చేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఈటీవీలో మార్నింగ్ ప్రతి సండే పంచతంత్రం సీరియల్ వచ్చేసి కదండి, అది ఇక్కడ చూపిస్తారనమాట. దీని గురించి అయినా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలనిపించేలా వీళ్ళు చేశారు. ఇక్కడ ఎక్కిన తర్వాత లోపలికి వెళ్తే చాలా బాగున్నాయి. మీరే చూసేయండి ఎలా ఉన్నది అనేది. నేను చెప్తే ఎక్సైట్మెంట్ పోతుంది కాబట్టి ఇది మాత్రం ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. నెక్స్ట్ నుంచి సగం సగమే ఉంటాయి, ఎందుకంటే ఎక్సైట్మెంట్ పోకూడదు కదా, అందుకని.
ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి పంచతంత్రంలో సీరియల్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఈ బొమ్మలు ఏంటనేది. ఆ సీరియల్లో చూసిన ప్రతి బొమ్మ ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ నుంచి ఒక్కొక్క గేట్లో నుంచి ఇంకో దానికి వెళ్తూ ఉంటే మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. అంత బాగా సెట్ చేశారు. ఇదైతే మొత్తం సినిమా ప్రపంచం అంతా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతామంటే చిన్నపిల్లలు ఉంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు, అలానే చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికోసమైనా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళొచ్చు, టికెట్ కాస్ట్ పెట్టచ్చు అన్నట్లాగా మీరు చేశారనమాట. ఒక్కొక్క జోన్కి వెళ్తుంటే ఇంకా కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా బాగుంది చూడటానికి. మ్యూజిషియన్స్ లాగా, కెమెరామ్యాన్స్ లాగా, అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా పెళ్లి జరుగుతున్నట్టు, ఇంకా ఫారిన్ సిటీస్లో వాళ్ళు పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది, అలాగే పూర్వం మహారాజులు వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, ఇలా మొత్తం ఒకదానికొకటి బాగా డిస్క్రైబ్ చేశారు. అసలు ఇంకో లోకానికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అలాగే ఫారిన్ కంట్రీలో ఉన్న సెట్స్ కూడా ఇక్కడ వేసి మరి మనకు చూపించారు. నాకైతే ఒకసారిగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చేసాయి. ఎవ్రీ సండే మార్నింగ్ 9 o'clockకి పంచతంత్రం సీరియల్ వచ్చేది. అందులో బొమ్మలు సేమ్ ఇట్లానే ఉండేవి. అయ్యే బొమ్మలు ఇక్కడ పెట్టారేమో అనిపించింది. అలాగే ఇవి మ్యూజిక్స్ కూడా ప్లే చేస్తున్నాయి. ఒక్కొక్క జోన్కి వెళ్ళే కొద్దీ మనకి మ్యూజిక్స్ మారిపోతూ ఉంటాయి, అట్మాస్ఫియర్ మారిపోతుంది, లొకేషన్ చేంజ్ అయిపోతుంది. అలాగే మనం ఏదైనా మంచు హిమాలయాస్లోకి వెళ్తే అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంది. సుడిగుండం వస్తే ఆ టైంలో ఆ జోన్ అనేది ఎలా ఉంటుంది, అలాగే బాగా మంచు పడితే ఎలా ఉంటుంది, బాగా వర్షం పడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఈ కార్ అయితే మీదకి వచ్చేసినట్టుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే చాలా బాగున్నాయి. అవి ఉంటే కాపీరైట్ వస్తుందని పెట్టలేదు. మీరు వెళ్తే కనుక అది ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ బొమ్మలను చూస్తే ఇంకా బాగుంది. అయితే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం బీచ్ జోన్లోకి ఎంటర్ అయ్యాము. బీచ్ ఏరియాలో ఎలా ఉంటుందనేది చూపిస్తారు. వీళ్ళని చూస్తే ఎక్కువ మనకి బీచ్ ఏరియాస్లో ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా, ఇదంతా బీచ్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ జోన్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అనమాట. ఓ ఫారెస్ట్లోకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, లైన్స్, టైగర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఒక జోన్లోకి మనం ఎంటర్ అయిపోయినట్టు, ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినట్టే ఉంటుంది సేమ్. ఇది అంతా ఫారెస్ట్ జోన్. మూవీస్లో మనకి సెట్స్ వేస్తారు కదా, తాజ్ మహల్ సెట్, ఇలాగ డిఫరెంట్ సెట్స్. ఆ సెట్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది ఈ జోన్లో చూపించారనమాట. ఇంత చిన్నవి తీసుకెళ్ళి మనకి సినిమాలో పెద్దగా చూపిస్తారు విఎఫ్ఎక్స్లో.
ఇక్కడ నుంచి నెక్స్ట్ జోన్ నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది. అంటే పూర్వం రాజులు రాణులు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూపించారు. అండ్ ఇప్పుడు కూడా చాలామంది ఇలా చేసుకుంటారు. పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు దండలు మార్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూస్తే భరతనాట్యం వేస్తున్నారు ఒక పక్కన వెస్ట్రన్ కల్చర్లో డ్యాన్స్లు, అలాగే మ్యూజిక్. ఈయన చూస్తే జీనీలా ఉన్నాడు కదా. ఇక్కడతో పంచతంత్రం అయిపోయింది. అది దిగేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అమెరికాలో స్టాట్యూ ఉంటుంది, అది పిరమిడ్స్ ఎలా ఉంటుందో కనిపిస్తాయి. దాని తర్వాత ఇదంతా షాపింగ్ జోన్ అనమాట. శారీస్, జ్యువెలరీ, అలాగే ఇక్కడ కనిపించే పంచతంత్రం గురించి కథలు, ఇంకా బొమ్మలు, ఇవన్నీ ఇక్కడ షాపింగ్ జోన్ అనమాట. షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే బాగా సెట్ చేశారు, బాగుంది. అలాగే బార్బీ డాల్ బొమ్మలు కూడా ఉన్నాయి, అవి అయితే నెక్స్ట్ లెవెల్ క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇది అయిపోయింది. దీని నెక్స్ట్ ఇంకో లొకేషన్కి మనం వెళ్తున్నాము. ఇంకో లొకేషన్కి వెళ్ళే దారిలో మధ్యలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్ ఏరియాస్ అని, అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లైట్స్, కెమెరా, యాక్షన్ అనమాట. అంటే హాలీవుడ్ బ్లాక్ లైట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బ్లాక్ లైట్లో మనకి ఇలా రేడియో వేసుకొని చూపిస్తారు. ఇది కూడా చాలా బాగుంది. నియర్లీ ఒక 45 minutes వరకు చూపించారు. ఇది ఫుల్ వీడియో లేదు, చూపిస్తే ఎక్సైట్మెంట్ పోతుందని కొద్దిగా చూపించాను. మీరు కానీ అక్కడికి వెళ్తే ఇవన్నీ చూడండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఆ లొకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో దానికి మనం వచ్చేసామన్నమాట, ఇండోర్కి. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఇక్కడ మనకి మూవీస్లో ఎట్లా ఉంటుంది, మనకి గ్రీన్ స్క్రీన్ వేసి మొత్తం చేసి వెనకాల ఇవన్నీ ఎలా యాడ్ చేస్తారు, లొకేషన్స్ అండ్ సౌండ్స్ ఎలా యాడ్ చేస్తారు అనేది ఇక్కడ మనకి చూపిస్తారు. ఇక్కడ కూడా ఒక గేట్ నుంచి ఇంకో గేట్ కలా 3 gates నుంచి మనకి ఫస్ట్లో ఏమో యాక్షన్, నెక్స్ట్ ఏమో సౌండ్స్ ఎలాగిస్తారు, మళ్ళీ ఈ రెండు కలిపి ఎలా అనేది మనకి స్క్రీన్ మీద చూపిస్తారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ తెలుగు వాళ్ళే కాకుండా ఇంకా అదర్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ మనకి జస్ట్ ఒక 4 instruments మనకి ఇక్కడ చూపించేస్తారు, అవి కూడా మనం ఇంట్లో యూజ్ చేసుకునేదే. నెక్స్ట్ ఆ లొకేషన్ తర్వాత 4th లొకేషన్ వచ్చి స్పేస్ యాత్ర. అంటే మనకి ఒక స్పేస్లోకి వెళ్ళిపోతున్నట్టు మనకి ఇక్కడ చూపిస్తారనమాట. వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు, ఫ్రంట్ స్క్రీన్లో మనకి మొత్తం స్పేస్ వేస్తారు, అందులో మనం వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈ 4 అయితే మార్నింగ్ కవర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడతో మనకి లంచ్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మనకి ఎక్కడైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీ బస్సెస్లో స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్స్కి మళ్ళీ అదే బస్సులో వచ్చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మనకి నెక్స్ట్ లొకేషన్స్కి తీసుకెళ్తారు. ఇది కూడా ఈ స్పేస్ యాత్ర తర్వాత షాపింగ్ జోన్ వచ్చిందనమాట. అంటే స్పేస్లో మనకి ఏమేమి ఉంటాయి అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చిన్నపిల్లలకి డ్రెస్సులు ఇవన్నీ బయట మనకి షాపింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు ఒక చిన్న పార్క్ ఉందన్నమాట, ఇందులో నుంచి వెళ్ళాలి. ఈ పార్క్ కూడా చాలా బాగుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మంకీస్ ఇలా చాలా ఉన్నాయి లోపల. ఇక్కడ స్వామి వివేకానంద స్టాట్యూ అయితే ఉంది. అలా పైకి ఎక్కితే మనకు రామోజీ ఫిల్మ్ సిటీ లొకేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళదు. వీడియో లెంతీ అవుతుందని 2 partsగా డివైడ్ చేశాను. సెకండ్ పార్ట్ అంతా అవుట్డోర్ లొకేషన్స్, బాహుబలి లొకేషన్ అదంతా ఉంటుంది. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో టు బీ కంటిన్యూడ్ part 2. థ్యాంక్ యూ, బాయ్.